రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానంలో సైతం రిజిస్ట్రేషన్ అధికారులు తమ అవినీతి యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ నిర్మల 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిలో డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారుల చేతులు తడుపందే స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాన్యువల్ పద్ధతిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం 2017లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానాన్ని సైతం అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని తమ అవినీతిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏ అధికారిని అడిగినా అబ్బే ఏముందండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ విధానమే, డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి, ఆఫీస్లో అంతగా పనే ఉండదు, ఇక అవినీతికి ఆస్కారమే లేదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందుకు విరుద్ధంగా అవినీతి రాజ్యమేలుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏ చిన్న స్థిరాస్తి రిజిస్ట్రేషన్ జరగాలన్నా ముడుపులు ముట్టందే ఫైలు ముందుకు కదలం లేదని పలువురు స్పష్టం చేస్తున్నారు. గతంలో 1,000 రూపాయల్లో జరిగిన అవినీతి ప్రస్తుతం లక్షల్లో జరుగుతుందని పలువురు వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగరి నిర్మల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం 60,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కమిషనర్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్టర్ మరియు స్టాంపుల శాఖ సర్క్యులర్ మెమో నెంబర్ 1/240/2017 ప్రకారం తేదీ 24/7/2017 నుండి రాష్ట్రంలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం స్థిరాస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ను స్వతహాగా లేదా మీ సేవ ద్వారా అప్లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్స్ రైటర్స్ ద్వారానే అవినీతి జరుగుతుందని భావించిన ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానంలో డాక్యుమెంట్ రైటర్స్తో పని ఉండదు. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నేటికి డాక్యుమెంట్స్ రైటర్స్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అధికారులు డాక్యుమెంట్ రైటర్స్ ద్వారానే రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వెళ్లిన ఫైల్కు మాత్రమే ఆమోదం లభిస్తుందని, నేరుగా వెళ్లిన వారి ఫైలు ఏదో సాకుతో ముందుకు వెళ్లడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లిలో సుమారు 18 మంది డాక్యుమెంట్ రైటర్స్ పనిచేస్తున్నారు. వీరంతా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి అతి చేరువలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా డాక్యుమెంట్ రైటర్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వెళ్లే ప్రతి ఫైలుకు స్థిరాస్తి విలువను బట్టి అధికారులకు చెల్లించే రేటు ఉంటుందని పలువురు స్పష్టం చేస్తున్నారు.